హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ విజయ షర్ట్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇంతకీ అన్బాక్సింగ్ ఏంటి అనుకుంటున్నారా? చూసేద్దామండి. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా. అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న గంటను కూడా మోగించి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంతకీ పార్సిల్ ఏంటి అనుకుంటున్నారు? ఇదైతే నిన్నే నా చేతికి వచ్చిందనమాట. ఇది నేను మాతృక ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి డ్రెస్ అయితే తెప్పించుకోవడం జరిగిందండి. క్వాలిటీ ఎలా ఉంది, డ్రెస్ అసలు నాకు ఎలా వచ్చింది ఏంటి అన్నదే ఈ వీడియో అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా అయితే వస్తుంది అనేసి. ఏం చేస్తాం చెప్పండి, రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. సూపర్గా వచ్చిందనమాట. డ్రెస్ అయితే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఓపెన్ చేసి మీకు కూడా చూపించేస్తాను డ్రెస్ ఎలా ఉందో చూసేయండి. ఇదైతే ప్యాంట్ అండి, ప్లాజో ప్యాంట్ వచ్చిందనమాట. ప్యాంట్ కింద కూడా చూసారా, లేస్ కింద ఇదంతా మంచి థ్రెడ్ వర్క్ అండి. ఇదంతా కూడా అక్కడక్కడ చమ్కి అంటించుందనమాట, అదే కుట్టారనమాట అక్కడక్కడ. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. చాలా నీట్గా ఉంది చూసారా వర్క్ అనేది, అసలు గుచ్చుకోకుండా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ప్యాంట్కి అయితే ఇలా వచ్చింది, పైన అయితే ఇలా ఎలాస్టిక్ వచ్చిందండి, కనిపిస్తుంది కదా. నేను వచ్చేసి ఇది ఎక్సెల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. నా సైజు సరిపోతుంది అనేసి. సరిపోతుందండి ఫిట్టింగ్ కూడా. పలాసో కదా, నీట్గా ఉంటుంది. ఇదైతే టాప్. టాప్ కూడా చాలా బాగుందండి. ఈ వర్క్ అంతా చూసారా ఎంత నీట్గా ఉందో. వీ నెక్ అనమాట, వెనక వచ్చేసి రౌండ్ నెక్, అలాగే స్ట్రైట్ కట్ కుర్తీ సెట్ అండి. ఇది 3 పీస్ సెట్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చినాయి. హ్యాండ్స్కి కూడా మంచిగా లేస్ వచ్చిందండి. ఈ ప్యాంట్కి వచ్చిన లేస్ వచ్చి కింద కూడా చూసారా మంచిగా థ్రెడ్తో ఇలా మంచి అల్లికలా ఇచ్చారు. చాలా బాగుంది. హ్యాండ్ కూడా 2 సైడ్స్ ఉందన్నమాట. అలానే నెక్ కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగా ఇచ్చారో అసలు వర్క్ అనేది. నేను ఇది వర్క్ అంటే చాలా పేజెస్ నుంచి తెప్పించుకున్నాను, కానీ వర్క్ అన్న కాడ ఇది పెయింట్ టైప్ వచ్చేసింది అనమాట, ప్రింట్ టైప్. ఆ టైప్ వచ్చేది వాష్ చేసేటప్పటికి పోయేదన్నమాట. ఈ మేడం ఇన్స్టాగ్రామ్ పేజ్ మొదలుపెట్టి 3 మంత్స్ అవుతుందంటండి. ఆ మేడంకి నిన్నే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పోస్ట్ అనేది పెట్టారు. అలాగే వీడియో కూడా చేసి పెట్టారనమాట. అక్కడక్కడ ఇలా బూటీ టైప్లో వచ్చిందనమాట. డ్రెస్ అంతా కూడా వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇలా మంచిగా డ్రెస్ అంతా వచ్చింది. మళ్ళీ చివరన కూడా ఈ లేస్ పెట్టి మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ ఏంటి, ఇది రయాన్ క్లాత్ అనుకుంటున్నాను, కాటన్ రయాన్ మిక్స్డ్ అనుకుంటున్నాను. ప్యాంట్ అయితే ప్యూర్ కాటన్ టైప్ అనిపిస్తుంది, పైన టాప్ మట్టికి మాత్రం అలా అనిపిస్తుంది. ఒకసారి మొత్తం చూడండి, చాలా నీట్గా ఉంది కదా. అలాగే హ్యాండ్స్ కూడా 3/4 అనమాట. చాలా నచ్చింది. ఫోటో చూడగానే అన్నది నచ్చింది అనమాట. ఇలా వీడియో స్క్రోల్ చేస్తుంటే అలా మనకి వీడియో అయితే రావడం జరిగిందండి ఇన్స్టాలో. అయితే చాలా బాగా అనిపించి డ్రెస్ అయితే తెప్పించాను. 3 పీస్ సెట్ కదా. చున్నీ కూడా మనకి ఈ 2 కలర్స్ అంటే వర్క్ వచ్చింది కదా, కలర్ ఆ కలర్ ఈ కలర్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. చున్నీ అయితే ఇలా ప్రింటెడ్ టైపు. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్, ఇప్పుడు ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదండి, ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు. ఏంటి క్రేప్ కాదు, ఇది జార్జెట్ కాదు, ఇప్పుడు ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు. ఈ క్లాత్ అనేది నాకు ఐడియా రావట్లేదు అసలే ఏంటన్నది. వీడియో లాస్ట్లో ఏమైనా ఐడియా వస్తే మీకు చెప్తాను. చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చారు. గ్యారా వచ్చేసి చాలా బాగుంది. కానీ
పొడుగు ఉంది కానీ వెడల్పు మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే జస్ట్ వన్ సైడ్ మనం ఇలా పేర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. డ్రెస్ మీద ఇలా పేర్ చేసుకుంటే బాగుంటుంది డ్రెస్ అనేది. టూ సైడ్స్కి ఇప్పుడు టూ సైడ్స్ ఎవరంత ఇష్టపడట్లేదు కదండి, ఇలా వన్ సైడ్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు చున్నీ. దాని గురించి ఇలా వన్ సైడ్కి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఆర్గాంజాస్ వస్తున్నాయి కదా మెటీరియల్స్, అదే ఆర్గాంజా క్లాత్ వస్తుంది కదా ఆ టైప్లో క్లాత్. ఇది టూ సైడ్స్ కూడా మనకి ఇలా జిగ్జాగ్ అయితే చేశారనమాట. మొత్తం 4 సైడ్స్ కూడా ఇలా జిగ్జాగ్ చేశారు. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే ఇందాక నుంచి ఏంటా అనుకున్నాను కానీ మైండ్లో అదే కదులుతుంది. ఆర్గాంజా ఫ్యాబ్రిక్. చున్నీ కూడా మనకి బాగానే ఇచ్చారండి. 2 మీటర్స్ ఉంటుంది అనమాట. 2.5 ఉంటుంది కానీ 2 మీటర్స్ ఉంటుంది చున్నీ వచ్చేసి. ఇంతకీ ఇన్ని చెప్తున్నాను, దీని ప్రైస్ ఎంత ఏంటి అని మీకు డౌట్ అయితే రాలేదా? ప్రైస్ అయితే చెప్పేస్తానండి. నాకు వచ్చేసి 700 అయితే పడింది ప్రైస్ వచ్చేసి. ఇది 3 పీస్ సెట్. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్గా పడతాయండి. మనం బుక్ చేసుకునే ఆర్డర్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. నాకు ఈ 3 పీస్ సెట్కి వచ్చేసి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. కానీ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏది బుక్ చేయలేదన్నమాట. ఒకసారి మా సిస్టరే బుక్ చేస్తే సరిగ్గా రాలేదు, సరిగ్గా రావు అంటే మనం చూసి తీసుకోవడమే బెటర్ అన్న మైండ్ సెట్లో ఉండేదాన్ని నేను ఎప్పుడు. కానీ ఇప్పుడు చూడగానే నాకు ఎందుకు ఈ డ్రెస్ అందులో బాగా నచ్చి పర్చేస్ చేయడం అయితే జరిగింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అలాగే ఇంకొక విషయం అండి, మాతృక ఫ్యాషన్స్ అనేది 4th యానివర్సరీ అనేది జరుగుతుందంట. దాని గురించి ఆఫర్ అయితే పెట్టారు. ఆఫర్స్ ఏంటి అంటే మనం ఏమి కొన్నా సరే మనం కొన్నప్పుడు కోడ్ అనేది ఇస్తున్నారండి. ఆ కోడ్ వచ్చేసి మనకి వాట్సాప్ చేస్తున్నారు. ఆ కోడ్ని మళ్ళీ స్లిప్లో రాసి డ్రా అయితే తీయడం జరుగుతుంది అనమాట. మనకు వచ్చేసి మనం రోజుకి 4-5 సార్లు షాపింగ్ చేసినా 4 సార్లు పేరు రాస్తున్నారు. 10 సార్లు చేసినా 10 సార్లు రాస్తున్నారు. 20 సార్లు చేస్తే 20 సార్లు రాస్తున్నారు. మనకి రోజు మార్నింగ్ 12-11:30 ఆ టైం కల్లా డ్రా అయితే తీయడం జరుగుతుందండి. రోజుకి ఒక 1500 విలువ చేసే పట్టు చీర అయితే గెలుచుకోవచ్చు అనమాట. కొంచెం నాది కూడా కొంచెం స్వార్థం అనమాట. ఏమో నాకన్నా నేనన్నా లక్కీయా కాదా అన్నది ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని కూడా షాపింగ్ చేశాను అనమాట డ్రెస్. అదండి విషయం. అయితే మీరు కూడా హ్యాపీగా వెళ్ళి మాతృక ఫ్యాషన్స్లో షాపింగ్ చేసి లక్కీ డ్రాలో ఒక 1500 పట్టు చీర అయితే గెలిచేసుకోండి. ఇదే కాదండి, మనకి మొన్న 1st నుంచి కూడా జరుగుతుంది అనమాట. మొన్న జూన్ 1st నుంచి జూలై 11th వరకు అనుకుంటా ఇది నడుస్తుంది ఆఫర్ అనేది. రోజుకి ఒక పట్టు చీర. అది కాకుండా జూలై 11th వచ్చేసి పెద్ద లక్కీ డ్రా అయితే ఉందన్నమాట. అది ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 42 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అంటండి. సెకండ్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ అన్నారు. థర్డ్ వచ్చేసి కూడా టీవీ అని చెప్పారు మేడం వచ్చేసి. మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలని అంటే మాతృక ఫ్యాషన్స్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయిపోయి న్యూగా పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని హ్యాపీగా షాపింగ్ చేసేసి పట్టు చీరలో టీవీలో గెలిచేసుకోండి. అలాగే ఈ మేడం దగ్గర ఓన్లీ డ్రెస్లే కాదండి, శారీస్, బ్లౌజెస్ అండ్ పిల్లలకి లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్గా అనిపించిందండి. వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ మేడం దగ్గర చాలా తక్కువ రేట్లు అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి చూడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.